హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లిరిసిస్టులు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే డైలాగ్ రైటర్స్ అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ ఈ 2 కలిపి ఉన్న క్రాఫ్ట్‌లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఒక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. ఆయనే కళ్యాణ్ చక్రవర్తి. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం. ఇంతకు ముందు చెప్పినట్టుగానే లిరిసిస్టులు అనగానే మనకొక లిస్ట్ వచ్చేస్తది. డైలాగ్ రైటర్స్ అనగానే సెపరేట్ లిస్ట్ వస్తది. ఇంకా వేరే వేరే కేటగరీస్ వస్తది. బట్ అన్నీ కలిపి ఒక 2, 3 క్రాఫ్ట్‌లు కలిపి వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ మీరు ఒక పక్కన లిరిసిస్ట్ కింద, ఒక పక్కన డైలాగ్ రైటర్ కింద ఇలా అంటే ఇంత కంబైన్డ్ జర్నీ ఎలా చేయగలుగుతున్నారు ఇంత? యాక్చువల్లీ మనకి యాత్రయ్య గారు ఒక గొప్ప మాట చెప్పున్నారు. హ్మ్. సాహిత్యానికి స్వరం కలిస్తే అది పాట. హ్మ్. సాహిత్యానికి ఒక లయ కలిస్తే అది మాట. హ్మ్. సో, పాటకి, మాటకి భావ వ్యక్తీకరణే కాబట్టి, హ్మ్. సో సాహిత్యానికి 2 ప్రక్రియలు. అవి హ్మ్. 2 ప్రక్రియలు. హ్మ్. ఆ 2 ప్రక్రియలు మొదటి నుంచి ఊర్లలో ఉన్నప్పుడు గానివ్వండి, మనం చదువుకునే రోజుల్లో గానివ్వండి, యెస్. మనం నాటకాలు రాసేటువంటి అలవాటు ఉండటం వల్ల, హ్మ్. దానివల్ల మనం చూస్తే గత కాలంలో ఇప్పుడు పింగళి గారు గానివ్వండి, ఆత్రేయ గారు గానివ్వండి, వాళ్ళెందుకు మాటలు, పాటలు రాయగలిగేవారంటే వాళ్ళంతా నాటకాలు రాసున్నారు. యెస్. యెస్. నాటకాలు రాసున్నప్పుడు ఆ ప్రక్రియలో విడివిడిగా ఉండరు. అన్నీ కలిపే ఉంటాయి. అన్నీ ఒకళ్ళే కలిపే ఉంటాయి. చేసుకోవాలి. హ్మ్. ఒకళ్ళే జేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మ్యాన్ పవర్ అంత సహకరించదు అక్కడ. సో, అక్కడ అది ఉండటం వల్ల నేను నాటకాలు రాసే అలవాటు నాకు నా యెస్. చిన్నతనం నుంచి ఉండటం వల్ల హ్మ్. నాకు ఈ 2 కుదిరాయని నాకనిపిస్తుంది. యెస్. అయితే మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే గనక 'అఖండ'కి స్క్రిప్ట్ వరకు, అలాగే 'అఖండ తాండవానికి' ఇప్పుడు, అలాగే 'హనుమాన్‌కి', అలాగే అంటే పెద్ద పెద్ద సినిమాలన్నిట్లికి కూడా మాటలు రాశారు. అలాగే వీటన్నిటికి పాటలు కూడా రాశారు గదా! సో, మరి మీ ఫిల్మోగ్రఫీలో అంటే మీరు వచ్చింది కూడా చాలా తక్కువ టైంలోనే 4, 5 సంవత్సరాల్లోనే కుదిరింది. ఇంత వరకు ఎలా ఎళ్ళగలిగారు అసలంటే? యాక్చువల్‌గా నేనదే చెప్తున్నానండి. హ్మ్. అంటే మనం సరైన టైం మన త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్తారు. హ్మ్. ఎప్పుడైనా సరే ఎంత ప్రతిభ ఉన్నా సరే, హ్మ్. సరైన ప్లేస్‌కి రావటం చాలా ఇంపార్టెంట్. సరైన టైంకి రావటం చాలా హ్మ్. ఇంపార్టెంట్. హ్మ్. ఇచ్చే మనసుండొచ్చు. కానీ ఇచ్చే సమయం గూడా ఉండాలి. ఆ హ్మ్. సమయంలో నేను కరెక్ట్‌గా సినిమా ఇండస్ట్రీకొచ్చాననేది నా ఫీలింగ్. అంటే నేను హ్మ్. ఇక్కడ ఎవరైతే రైటర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ తాలూకు సంస్కారానికి నా తాలూకు ఈ స్థానం, ఈ స్థాయి ఏదైతే నాకొచ్చిన స్థానం, స్థాయికి మూల కారణం ఏంటని చెప్తే ఇక్కడున్న మనుషుల సంస్కారం అని చెప్తాను. హ్మ్. హ్మ్. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకొచ్చినప్పుడు నన్ను హక్కున చేర్చుకున్న 'భూలే షావులి' గారు గావచ్చు, ఆ తర్వాత నన్ను త్రివిక్రమ్ గారికి పరిచయం చేసిన కృష్ణ చైతన్య గారు గావచ్చు, తర్వాత నన్ను ఒక తమ్ముడిలాగా నన్ను వెంట నడుపుతున్నటువంటి బోయపాటి గారు గావచ్చు, హ్మ్. వీళ్ళందరి తాలూకు సంస్కారం సాహిత్యానికి వాళ్ళిచ్చే విలువ. హ్మ్. ఇదే ఈ తక్కువ సమయంలో ఈ మాత్రం స్థానాన్నో, స్థాయినో నాకు ఇచ్చిందని నేను బలంగా నమ్ముతాను. యెస్. అంటే మరి త్రివిక్రమ్ గారితో పనిచేయడం అనేది చాలా మందికి కల అనమాట. అంటే లిరిసిస్టులు కావచ్చు, ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా త్రివిక్రమ్ గారితో ఒక సినిమా చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక ఉంటది. మరి మీకు 'అలవైకుంఠపురంలో' ఏకంగా టైటిల్ సాంగ్‌తోనే నెరవేరింది. సో, ఎలా వచ్చింది అంత అంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద కెరీర్‌లో ఆపర్చునిటీ? అదేనండి. యాక్చువల్‌గా ఎప్పుడు గూడా మన ఇంటెన్షన్‌ని బలంగా ఉంటే నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంటానికి చాలా హ్మ్. సింపుల్ ఉదాహరణ అండి అది. హ్మ్. ఎలా హ్మ్. అంటే అండి, నాకు త్రివిక్రమ్ గారితో పని చేయాలి అన్న కోరిక ఎంత బలంగా ఉండేదంటే 'అరవింద సమేత వీరరాఘవ' అనే ఒక సినిమా అవుతుందండి. మొదటి టైమ్ తమన్ సార్ పనిచేస్తున్నారు ఆ సినిమాకి. హ్మ్. మొదటి టైమ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్‌లో. అవును. 'ఎన్టీఆర్' గారితోటి. సో, నాకేంటంటే త్రివిక్రమ్ గారితో పని చేయాలన్న కోరిక. సో, అలా 'అరవింద సమేత వీరరాఘవ' అనేది ఒక సీమ బ్యాక్ డ్రాప్‌లో జరుగుతున్నటువంటి ఒక ఇదని తెలిసి, హ్మ్. నాకు సినిమా ఏంటో తెలీదు, కథేంటో తెలీదు, సిట్యుయేషన్ ఏంటో తెలీదు. హ్మ్. కానీ ఇది సీమ బ్యాక్ డ్రాప్‌లో ఉంది. ఖచ్చితంగా ఒక మంచి మాటే గదా చెప్తారు ఎవరు చెప్పినా హ్మ్. గాని. హ్మ్. హ్మ్. సో, సీమ బ్యాక్ డ్రాప్‌లో ఉన్నటువంటి చోట ఒక పాట రాయాలన్నటువంటి ఒక సంకల్పం. హ్మ్. నేను నాకు నేనుగా కొంత సిట్యుయేషన్ సృష్టించుకొని ఒక సాహిత్యం రాసున్నా. హ్మ్. ఆ సాహిత్యాన్ని నేను తమన్ గారికి పంపించటం. హ్మ్. సో, తమన్ గారికి పంపించిన తర్వాత అక్కడ డెఫినిట్‌గా ఒకరోజు నేను త్రివిక్రమ్ గారితో పని చేస్తానన్నటువంటి నమ్మకం హ్మ్. కలిగింది. హ్మ్. కారణాంతరాల వల్ల ఆ పాట ఇదవ్వలేదు. హ్మ్. ఆ తర్వాత నేను ఎక్కడో రాసినటువంటి ఒక పొలిటికల్ పాట కృష్ణ చైతన్య గారు విన్నారు. ఓహ్! 2019లో నేను కరెక్ట్‌గా అప్పుడే హ్మ్. ఇండస్ట్రీకొచ్చాను. హ్మ్. అప్పుడే ఎలక్షన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు జరుగుతా ఉన్నాయి. యెస్. ఆ! ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్‌లో ఒక పొలిటికల్ పార్టీకి నేను రాసిన పాట. హ్మ్. ఆ పాట ఆయనకి చాలా నచ్చింది కృష్ణ చైతన్య గారికి. హ్మ్. హ్మ్. నచ్చి ఆయన నన్ను పిలిపించి అప్రిషియేట్ చేయటం డెఫినిట్‌గా మీరు సినిమా పాట కన్నా ఎక్కువ సాహిత్యం దీంట్లో రాశారు. చాలా బావుంది. హ్మ్. డెఫినిట్‌గా మీకు ఇది ఉంటుందని చెప్పేసి వారు నన్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి పరిచయం చేయడం జరిగింది. సూపర్. సూపర్. చూడండి ఆయన ఒక బేసిక్‌గా ఒక లిరిసిస్ట్. అవునవును. ఆయన బేసిక్‌గా ఒక లిరిసిస్టు, లిరిసిస్టు, రైటరు, డైరెక్టర్ ఆయన. రైటరు, డైరెక్టరు. హ్మ్. ఆయన ఇంకొక లిరిసిస్ట్‌ని అప్పటికి పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవు. అప్పుడు నాకు తెలిసి 2 పాటలేమో రాశాను హ్మ్. నేనంతే. హ్మ్. ఆ 2 పాటలు రాసినటువంటి ఒక లిరిసిస్ట్‌ని తీసుకెళ్ళి పరిచయం చేశాడంటే, ఈ సందర్భంగా వారికి మరొకసారి నా హ్మ్. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే. మరది చాలా ప్రెస్టీజియస్ మూవీ అప్పటికి. అప్పటికి. ఆ! ఆ! 'అలవైకుంఠపురంలో.' ఆ! మరి ఇస్తూ మీకు అంటే ఆయనతో మీటింగ్ అయిన తర్వాత మీకిస్తూ ఏం చెప్పారు సినిమా గురించి? అంటే యాక్చువల్‌గా నన్ను ఎప్పుడైతే తీసుకెళ్ళి అప్పుడు కాకినాడలో షూట్ అవుతా ఉంది. హ్మ్. కాకినాడకే పిలిచారు నన్ను. హ్మ్. నేను కాకినాడ ఎళ్ళున్నాను. హ్మ్.
అప్పుడు మా ఇద్దరి మధ్య పరిచయం అప్పుడే నన్ను తీసుకెళ్లి పరిచయం చేసిన తర్వాత ఒక 2 గంటలు మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందండి. మీరు నమ్మరు, అంటే సినిమా గురించి ఏం మాట్లాడలేదు మేమిద్దరం అసలు యాక్చువల్‌గా. నేను చదువుకున్న సాహిత్యం, వారు చదువుకున్నటువంటి సాహిత్యం, సాహిత్యం మీద ఒక పుస్తకం మీద వారికున్నటువంటి అభిప్రాయాలు, నాకున్నటువంటి అభిప్రాయాలు. ఆ సంభాషణ అంటే ఒక సాహితీ చర్చలాగా జరిగింది. ఒక 2 అవర్స్. 2 అవర్స్ జరిగిన తర్వాత లీలగా ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు సార్ కథ చెప్పుకున్నారు నాకు. పైపైన ఊరికే బ్రీఫ్‌గా చెప్పుకున్నారు. ఒక 5-10 నిమిషాలు చెప్పుకున్నారు. ఇది సందర్భం. మీరు రాయండి, మీరు రాసిందని నేను ట్యూన్ చేస్తారు మన తమన్ గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది అంటే ఏమంటే ఒంటరిగా జరిగిన విషయం ఏంటంటే అది ఒక 10-15 నిమిషాలు జరిగిందండి ఆ పాట. అంతే. అద్భుతాలు ఎప్పుడు అలాగే జరుగుతాయని నేను ఎప్పుడు నమ్ముతాను. అంటే సాహిత్యం అనేది కూడా ఎప్పుడు అంటే ఈ రోజు వరకు నేను రాసినటువంటి ఎన్ని పాటలైనా సరే వాటిని ఈ రోజు పల్లవి రాసి రేపు చరణం రాసి అలవాట్లేదన్న. ఆ రోజు కంప్లీట్ మొదలు పెడితే ముగించాలి. ఆ రోజు కూడా కాదండి, మొదలు పెడితే ముగించటం. అంటే అదొక ధారలాగా జరగాలి. అది ఆ సిచ్యువేషను, ఆ ట్యూను, ఆ సందర్భము ఏదో మనం కదిలించాలి. ఆ కదిలించిన దాని నుంచి సాహిత్యం పుట్టాలని నమ్ముతాను. అలా జరిగిందండి. ఎందుకంటే ఆ త్రివిక్రమ్ గారితో మనకున్నటువంటి ఆ జరిగినటువంటి ఆ 2 గంటల సంభాషణలో ఆయన తాలూకు లోతైనటువంటి వ్యక్తిత్వం, ఆయన తాలూకు పదునైనటువంటి భావజాలం ఏదైతే ఉందో వీటిని ప్రతిబింబించాలి మనం. అంటే ప్రపంచాన్ని ఏ కోణం నుంచి చూడాలో తెలుసుకోవడమే కవితలకు ప్రాథమిక లక్ష్యం అండి. సో ఆయన చూస్తున్న కోణం నుంచి మనం చూస్తే ఎలా ఉంటుందంటానికి నిదర్శనం ఆ పాట. సో మొత్తం 10-15 నిమిషాల్లో కంప్లీట్ పాట కానీ కంప్లీట్. తర్వాత మరి త్రివిక్రమ్ గారి సినిమాలతో కంటిన్యూ అయిందా మీ జర్నీ? ఆ తర్వాత త్రివిక్రమ్ గారితో నేను ఆయన తర్వాత తీసిన సినిమా గుంటూరు గుంటూరు కారం. గారం. అఫ్ కోర్స్ భీమ్లా నాయక్ కి సార్ స్క్రీన్ ప్లే పనిచేశారు. చేస్తున్నారు కానీ భీమ్లా నాయక్ లో కూడా నేను ఒక పాట రాశాను. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, ఒక పాట రాశాను. బట్ ఆ తర్వాత సినిమాలో అది ఆ సిచ్యువేషన్ ఏది వెళ్ళిపోవటం వల్ల ఆ సినిమాలో లేదు. గుంటూరు కారానికి నేను పనిచేయగలను ప్రస్తుతం అయితే. అయితే మరి అంటే ఒక పక్కన లిరిక్స్ రాస్తున్నారు, ఒక పక్కన డైలాగ్స్ అంటే మరి బోయపాటి గారు లాంటి అంటే ఆయనతో మ్యాచ్ అవ్వాలంటే ఆయన డైలాగ్స్ అన్ని కూడా ఎంత ఫెరోషియస్ గా ఉంటాయో తెలుసు మరి. సో మరి అఖండలో ఏ పాటలు రాశారు, డైలాగ్స్ ఎలా మళ్ళీ అఖండ అనేది అదే చెప్పాలి సార్. ఇప్పుడు నాకు నేను మొదటి అడుగులేస్తున్న రోజుల్లో అలవైకుంఠపురం కన్నా ముందు నేను అఖండకు పనిచేయడం స్టార్ట్ చేశాను. అలవైకుంఠపురం కన్నా ముందే బోయపాటి గారు నన్ను పిలిచి స్క్రిప్ట్ వర్క్ చేద్దాం, నీ దగ్గర మంచి రైటప్ ఉంది, కలిసి స్క్రిప్ట్ వర్క్ చేద్దాం అని చెప్పేసి వారు నిజాన్ని చెప్పాలంటే నేను వారికి పని చేశానంటాం కంటే వారు నాకు పని నేర్పారంటాం సరైన పదమేమో నా ఫీలింగ్. ఆయనతో కలిసి అంటే ఒక సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలి అంటే విడిగా మనం ఇండిపెండెంట్ గా రాయటం వేరు, ఒక కొలతలో రాయటం ఎప్పుడు వేరు. పాటకి సినిమాకి వచ్చేటప్పటికి సినిమా కొన్ని వాణిజ్య విలువలు ఉంటాయి. ఆ వాణిజ్య విలువలు, దానికి కావాల్సినటువంటి బీట్ షీట్స్ కానీ వీటన్నిటిని వారే నాకు నేర్పించారు. మన దగ్గర ముడిగా మనం ఎంత రాయగలిగినా దాన్ని సరిగ్గా తీసుకొచ్చి కూర్చోబెట్టడం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి అంటే మన దగ్గర ఎంత ఉన్నా సరైన సమయం. వారు అఖండ ట్రావెల్లో నాకు అసలు ఎలా రాయాలి, ఫస్ట్ మనకి టేక్ ఆఫ్ ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, ఇదే ఉండాలి నేర్పిస్తూ నాకు ఒక అనుభవాన్ని, నాకు రాసే అవకాశం 2 ఇచ్చారు ఆయన. ఆ 2 ఇవ్వటం, ఆ సందర్భంలోనే స్క్రిప్ట్ వర్క్ అంతా ఆయనతో కలిసి ట్రావెల్ అవ్వటం, అదే సందర్భంలో ఆ దాంట్లో నుంచి అద్భుతమైన పాటలు రాసే అవకాశం రావటం. ఇప్పుడు మనందరికీ అడిగా పంచప్రాణాలు నీరాణిగా లాంటి ఒక మెలోడీ రాసిన నేను, ఆ తర్వాత అమ్మే లేని జన్మే నీది ఈశా లాంటి ఒక పాట రాసిన, ఆ తర్వాత శ్లోకాలు జయశంకర భయంకర కాశీపుర శంభో, అఖండ ట్రావెల్ మొత్తం కూడా పాటలు రీ రికార్డింగ్ లో ట్రావెల్ అయ్యేటువంటి అవకాశం. మరి ఈ ప్రయాణంలో ఎప్పుడన్నా బాలకృష్ణ గారిని కలిసే అవకాశం? అనేక సార్లు కలిశాను. వారు చాలా చాలా సాహిత్యాన్ని చాలా గౌరవించే వ్యక్తి, కవులను ప్రేమించే వ్యక్తి. పద్యాలు అవి లేదు, వారికి స్వతహాగా వారికి అంటే ఎప్పుడు కూడా జిజ్ఞాస విజ్ఞానానికి మూలమని ఒక మాట అంటారు. వారికి ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలన్నటువంటి కోరిక ఉంటుంది. ముఖ్యంగా మన ప్రాచీన సాహిత్యం గాని, ప్రాచీన కవిత్వం గాని వాటి గురించి చాలా చక్కగా ఆయన కేవలము అభిరుచి ఉండటమే కాదు, దాంట్లో అభినివేశం కూడా ఉంది. అభినివేశం కూడా ఉండటం వల్ల వారితో కవులతో చర్చ ఎప్పుడు బాగుంటుంది. ఆయన చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దాన్ని బాగా. ఆయన నాకు ఎంతో అద్భుతమైనటువంటి, అంటే ఏం లేదు, ఒక మనిషిలో నేర్చుకోవటానికి అంటే మనం చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. చెప్తే విని నేర్చుకోవటం అనేది ఒక ప్రక్రియ, కానీ చూసి ఇన్స్పైర్ అయ్యేటటువంటి అతి కొద్ది వ్యక్తులు బాలయ్యబాబు ఒకరు. నేను అంటే ఏ విధంగా అంటే ఆయనతో ఉన్న సన్నివేశం జరిగిన సంఘటన ఏదన్నా అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే, ఏదైనా ఇప్పుడు అమ్మాయి లేని జయశంకర భయంకర కాశీపుర శంభో లాంటి ఒక పాట రాస్తా ఉన్నప్పుడు యాక్చువల్ గా మనకు అప్పటికే వరకు ఏంటంటే కాలభైరవాష్టకం బాగా, మనం లింగాష్టకం, రావణాష్టకం చాలా పాపులర్. మన సినిమాల్లో మనం చూస్తే అంతకు ముందు సినిమాలు మీరు ఏమి చూసినా అవే ఉంటాయి. ఆ సందర్భానికి కొత్త సాహిత్యం అప్పటిదాకా ఎవరు ప్రయత్నించలేదు. అంతే, రాయలేరని కాదు, ఎంతో మంది రాయగలిగి ఉండేవాళ్ళు కూడా ప్రయత్నించలేదు. సో ఆ సందర్భంలో వచ్చినప్పుడు ఇలా జయశంకర భయంకర కాశీపుర శంభో అని రాసినప్పుడు వారు పిలిచి వారు ఇచ్చినటువంటి అభినందన అంటే
అది నువ్వు ఎలా గొప్పగా రాసావా ఎలా రాసావా అన్న విషయం పక్కన పెడితే ఆ ప్రయత్నం ఏదో చెయ్యాలన్నటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం ఇంకేదో కొత్తగా చెయ్యాలన్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని నేను చేస్తా ఉన్నానని చెప్పడం. ఇప్పుడు ఆ అభినందన అక్కడి నుంచి ఇప్పటి వరకు అఖండ 2 వరకు కూడా అలాగే కొనసాగుతూ వచ్చింది. మరి అఖండ అంటే ఎంత పెద్ద ప్రపంచం సృష్టించిందో తెలుసు మరి. సో అఖండ తాండవం ఎలా ఉండబోతుంది యాజ్ ఏ స్క్రిప్ట్, అంటే దాంట్లో పనిచేశారు కాబట్టి స్క్రిప్ట్ కి. ఇప్పుడు జనరల్గా ఏం లేదండి, సింపుల్ గా ఏంటంటే శివుడు 2 కాళ్ళు అలా వేసుకుని పద్మాసనంలో కూర్చొని హిమాలయాల్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అనేది లీల మాత్రంగా మనం అఖండ సినిమాలో చూసాం. అలాంటి శివుడు జటాజోటం వదిలి తాండవం చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది సినిమా, అనుమానమే లేదు. కవితాత్మకంగా బాగా చాలా చెప్పారు. గొప్పగా అంటే ఏం లేదండి, అంటే తనకు రాని కష్టానికి తనది గాని యుద్ధం చేసేవాడు ఎప్పుడు మహానుభావుడు అవుతాడు. మనం బాలయ్య బాబు సినిమాల్లో చాలా వరకు మనం అంతా బాగా చూస్తూ ఉంటాం. అంటే విశ్వ కళ్యాణం కోసం ఎవరేం చేసినా విశ్వ కళ్యాణం కోసం. అలాంటి చోట అద్భుతమైనటువంటి ఎమోషన్స్ తో కలిపి ఈ సినిమా రాబోతా ఉంది. తాండవానికి, ఎందుకంటే తాండవం గొప్పది కాదండి, తాండవానికి గల కారణం ఎప్పుడు గొప్పది. శివుడు తాండవం చేస్తాడు అందరికి తెలుసు మనందరికి. దానికి కారణం ఎందుకు తాండవం అంటే మీ కారణం వల్లనే దాని తాలూకు రిజల్ట్ చాలా గొప్పగా వస్తుంది. అలాంటి బలమైన కారణం ఈ సినిమాలో ఉంటది. మరి పాటలు కూడా రాశారా? మొదటి పాట పూర్తయింది. చాలా అద్భుతంగా వచ్చింది పాట. అర్థమవుతుంది మీ మాటలను బట్టి ఆ కాన్ఫిడెన్స్ కనబడుతుంది. పాట చాలా అద్భుతంగా వచ్చింది. అగైన్ అండి, ఇది ఆల్ అబౌట్ ఏంటంటే బోయపాటి గారు, బాలయ్య బాబు. అంటే బోయపాటి గారు అంటే ఇప్పుడు ఆయన అంత ఫెరోషియస్ గా డైలాగ్స్ ఇప్పుడు ఆయన రాస్తారు అనుకుంటా, అంటే ఒక స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నప్పుడు ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తారు, అంటే ఎలా మోటివేట్ చేస్తారు? అదే చెప్తున్నాను, ఆయనకి ఏం కావాలో క్లియర్ గా తెలుసు. ఆయనకి ఏం కావాలో డీటెయిల్ గా తెలుసు. అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు మనం ఏదన్నా ఒక మాట ఒక సిచ్యువేషన్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అందులో ఏం పనికి వస్తుంది ఏం పనికి రాదన్న పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉండేది. ప్లస్ మనుషులు బాగా నమ్ముతారండి. నేను చాలా మంది దర్శకులతో పనిచేశాను. అందరిలో కల్లా మనుషుల్ని అద్భుతంగా నమ్ముతారు ఆయన, అద్భుతంగా ప్రేమిస్తారు, అద్భుతంగా వాల్యూ ఇస్తారు, మనుషులకు చాలా అద్భుతంగా వాల్యూ ఇస్తారు. దాని నుంచి ఏమవుతుందనంటే రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. తెలుసు కదా, మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఆయనతో ప్రయాణం చెప్తాను కదా, ఆయనతో ప్రయాణం చేస్తా ఉంటే ఒక ఇంట్లో ఒక అన్నతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంతకంటే ఎక్కువ పెద్ద దాంట్లో ఏదో భేషజాలు కానీ లేకపోతే దాంట్లో ఏదో ఒక హైరార్కీ మెయింటైన్ చేయాలని కానీ. కాకపోతే ఏంటంటే అంటే పాటలు రాయడం వేరు, పాటలు అంటే మన సిచ్యువేషన్ చెప్తాను, నచ్చకపోతే ఇంకో వర్షన్ రాస్తాం. బట్ స్క్రిప్ట్ వర్క్ అలా ఉండదు, అవసరం అయితే అరుచుకోవాల్సి వస్తుంది, ఆ రేంజ్ వరకు పోతా ఉంటది కదా. అంటే మీరు బోయపాటి గారితో పనిచేసినటువంటి మిగతా వాళ్ళు కూడా తెలుసుకోండి సార్. బోయపాటి గారిలో ఉన్న ఒక పెక్యులారిటీ ఏంటంటే ఆయన అసలు కోపడటం ఉంది అసలు ఆయనకు తెలియదు. ఎందుకు బాలేదో చెప్తారు. ఇప్పుడు నేనేమంటాను, నేను మిమ్మల్ని గొడవ పడుతున్నానంటే నేను కన్విన్స్ చేయడానికి నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేనప్పుడు లాస్ట్ ఆప్షన్ గొడవ. లాస్ట్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే అంటే ఇది ఎందుకు నీకు అర్థం కావట్లేదు, కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల. కమ్యూనికేట్ చేయటంలో 100% ఆయన అంటే పర్ఫెక్ట్ గా పట్టుకొని చెప్తారు. ఏదన్నా పట్టుకొని చెప్తారు క్లారిటీ. ఎందుకంటే ఆయనకి స్క్రిప్ట్ లో పర్ఫెక్ట్ గా ఏం కావాలో 100% తెలుసు. దానికి నీదైన కోణం ఎలా యాడ్ చేస్తావు అనేది చూస్తారు ఆయన. నీదైన ఒక పర్సెప్షన్. నేనే చెప్తానండి, ఇప్పుడు జనరల్ గా ప్రతి చోట కథా చర్చలు, ప్రతి సినిమాలోనూ కథా చర్చలు జరుగుతాయి, అనేక మంది రైటర్లు పాల్గొంటుంటారు, అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. సాయంత్రం పూర్తి అయ్యేటప్పటికి ఏదో నేర్చుకుని వచ్చామన్న ఫీలింగ్ ఉండేటటువంటి సిట్టింగ్ బోయపాటి గారు సిట్టింగ్. సూపర్. అయితే ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ చూస్తుంటే పుష్ప 2 మొత్తం అంటే కంట్రీయే కాదు మొత్తం అంతా దద్దలుతుంది యాక్చువల్ గా. సో మరి దాంట్లో పనిచేసే అవకాశం అంటే కుమార్ గారితో అంటే ఎలా వచ్చింది? త్రూ దేవిశ్రీ ప్రసాద్ గారికి రీసెంట్ గా నేను కంగువా అని ఒక సినిమా కూడా రాసున్నాను. సో దేవిశ్రీ ప్రసాద్ గారు నా మిగతా పాటలు నేను రాసినటువంటి శ్లోకాలు ఇవన్నీ చూస్తున్నారు. ఆయనకు బాగా ఇష్టం, నేను బాగా రాస్తాననేటటువంటి ఒక రకమైనటువంటి ప్రేమ ఆయనకి. శ్లోకాల విషయంలో ఈ బరువైన సిచ్యువేషన్ బాగా రాస్తాడు కళ్యాణ్ అన్న ఉద్దేశంతో. అసలు విచిత్రం ఏంటంటే అది గొప్ప కూడా కాదు, కళ్యాణ్ నీతో అందరు వీళ్ళు ఈ పాట ఈ శ్లోకాలు ఈ బరువైన పాటలు రాయిస్తున్నారు, నేను ఐటమ్ సాంగ్ రాయిస్తానని ఐటమ్ సాంగ్ రాయించారు ఆయన. రాబోయే సినిమా జూనియర్ అని ఒక సినిమా, ఆ సినిమాలో నాతో ఒక మంచి ఐటమ్ సాంగ్ రాయించారు. అంటే అది ఆల్వేస్ ఈ థింగ్స్ టు బ్రేక్ ది రూల్స్. ఎందుకంటే బికాజ్ ఆయన స్వతహాగా సాహిత్యం బాగా తెలిసిన వ్యక్తి, ఆ సాహిత్యం బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన
ఈ పుష్పకి వచ్చేటప్పటికి కళ్యాణ్ లాస్ట్ ఫైట్ ఏదైతే జరుగుతా ఉందో ఆ లాస్ట్ ఫైట్ లో జనరల్ గా మనం ఏంటంటే అమ్మవారి శ్లోకం వేసేస్తే సరిపోతుంది కళ్యాణ్ అక్కడ. కానీ నాకెందుకో నువ్వు ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేయడం ఇష్టపడతావు కదా, నాకు అనిపించింది అక్కడ మనం ఏదన్నా చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతవరకు ఈ లలిత సహస్రనామ స్తోత్రాలు అవి ఇక్కడ వినిపించినట్టున్నాయి అక్కడ. అంటే అది మనకి జాతరలో వినిపడతాయండి, మనకి జాతరలో వినపడతాయి. లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ కూడా ఏదో అంటే మనకి అంటే దాని పేరు కరెక్ట్ తెలియదు కానీ ఆ టెంపోకే దేవి శ్లోకాల టెంపోకే రాసాం. టెంపో అదే ఉంటుంది, లిటరేచర్ మార్చాం. లిటరేచర్ మార్చాం. అంటే బేసిక్ గా అంటే సుకుమార్ గారు ఎప్పుడు కూడా చంద్రబోస్ గారితో చేయడానికి అంటే తప్పేం లేదు, అది అంటే కంఫర్ట్ కాబట్టి. మరి అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మళ్ళీ మిమ్మల్ని రిఫర్ చేయడం కానీ ఆయన యాక్సెప్ట్ చేయడం కానీ అంటే అది బిహైండ్ ద స్క్రీన్ ఐ డోంట్ నో. బట్ వన్ థింగ్ ఏంటంటే డెఫినెట్ గా అది రీ రికార్డింగ్ లో వచ్చే శ్లోకాలు కాబట్టి, డెఫినెట్ గా మనకి రీ రికార్డింగ్ లో వచ్చే శ్లోకాలు కాబట్టి అలా కూడా ఏం లేదండి. ఇప్పుడు పుష్ప 1 లో కూడా లాస్ట్ పాట హిరణ్య పుష్ప ప్రాభవం ఉంది కదా, అది జొన్నమిత్తులు గారు రాశారు. అది రాశారు. అలాంటిది ఉంటుంది జనరల్ గా. ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్, ఒక ఏదైనా మనకి ఒక ఎక్స్పర్టిజం ఉన్నప్పుడు ఆ సందర్భం కుదిరినప్పుడు దాన్ని ఎలా చేస్తారు, ఎవరైనా ఒప్పుకుంటారు. సో మరి సుకుమార్ గారితో ఏమన్నా పనిచేసే అవకాశం దొరికిందా, లేకపోతే మొత్తం ఇంకా ఫైనల్ అంతా దేవి గారు తర్వాత ఒక 2 సార్లు ఒకసారి సుకుమార్ సార్తో మాట్లాడాను కానీ, బట్ పని డ్యూరింగ్ ద వర్క్ పీరియడ్ మొత్తం నేను దేవి గారితో. ఓకే ఓకే. అంటే ఎలా ఉంటుంది సుకుమార్ గారు? అంటే చాలా కామ్ కంపోజర్ గా పని చేసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే ఎక్కువ టైం నేను ఆయనతో పనిలేదు కదా, ఒకసారి కలిసి ఉన్నాను కాబట్టి డెఫినెట్ గా కూల్ గా లేకపోతే ఇంత పెద్ద క్రియేషన్ చేయలేరు ఎవరైనా. అంటే ఎవరైతే ఆ కూల్ ని మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళే ఇలాంటి చరిత్ర సృష్టించగలరని నేను నమ్ముతాను. అయితే యాక్చువల్గా కమింగ్ టు మీరు రాసిన మిగతా చూస్తే కనుక హనుమాన్ అంటే ఏ సినిమా పేరు తీసుకున్న అన్ని ఏంటండి ఆల్ టైమ్ రికార్డులు, లేదా 100 days లేదంటే ఇలాంటివి ఉంటాయి మీ పేరు మీద? అదే ఇప్పుడు జనరల్గా ఏమంటానంటే, రాముడు వెనకాల ఒక లక్ష్మణుడు నడుస్తున్నప్పుడు రాముడు చేసే ప్రతి దిగ్విజయ యాత్రలో ఏమైనా పని చేసినా చేయకపోయినా లక్ష్మణుడికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అట్లనే ఈ హిట్ సినిమాలన్నింటిలోనూ మనం సాహిత్యం పట్టుకొని నడిస్తే ఆ హిట్ సినిమాలన్నింటిలో మనకంటూ ఒక అవకాశం వచ్చింది, మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది, మనకంటూ ఒక విజయం లభించింది. అంటే ఈ సినిమా ఇప్పుడు అఖండ చూస్తే అంటే నాట్ ఓన్లీ సాంగ్స్ స్క్రిప్ట్ వర్క్ ఉన్నారు. ఇప్పుడు హనుమాన్ తీసుకున్నా కూడా నాట్ ఓన్లీ సాంగ్స్ స్క్రిప్ట్ వర్క్ కూడా. అంటే హనుమాన్ లో మొత్తం అంటే మీ వాట్ ఈస్ పార్ట్ ఆఫ్ హనుమాన్ అంటే హనుమాన్ సినిమాకి వచ్చేటప్పటికి సార్ స్టార్టింగ్ లో నేను లేను హనుమాన్ లో. హనుమాన్ సినిమా ఒక సర్టెన్ ఒక 80-90% ఆల్మోస్ట్ పూర్తయిపోయి సోషల్ డ్రామా అంతా పూర్తయిన తర్వాత ప్రశాంత్ వర్మ గారు నన్ను పిలవటం, అప్పటికే అఖండ రిలీజ్ అయిపోయింది. అఖండలో మన వర్క్ అంతా వారు విని వేరు వర్క్స్ అంతా విని ఆయన నన్ను పిలవటం జరిగింది. పిలిచి కళ్యాణ్ ఇలా అనుకుంటున్నాము, దీనికి సంబంధించి మీరు వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్న తర్వాత ఆ మైథాలజీ పార్ట్ కాడికి వచ్చేటప్పటికి ఎక్స్పెషల్లీ సోషల్ డ్రామా కంట్రీలో సోషల్ డ్రామాలో ఏదో చిన్నది ఉన్నా మెయిన్ ఎమోషనల్ డ్రామా మైథలాజికల్ డ్రామా కాడికి వచ్చేటప్పటికి ఆయన నాకు పనిచేసే అవకాశం ఇచ్చారు. ఆ పనిచేసే అవకాశం రావటం, దానికి మాటలు రాయటం. ఇప్పుడు జనరల్ ఏంటంటే చాలా సందర్భాల్లో హనుమాన్ లో ఇప్పుడు రఘునందన అందరూ వింటున్నారు ఆ పాట, అదైతే ఉందో రఘునందన నేను రాశాను ఆ క్లైమాక్స్ ది. నెక్స్ట్ రఘుకుల దళపతి నేను రాశాను, యోగ జలది పయోనిధి నేను రాశాను. ఆ తర్వాత మన ధర్మకర్మ నిర్వహణ కోరిన అది నేనే రాస్తున్నాను. దాంతోపాటు చక్కగా అంటే ఎలివేషన్స్ కు సంబంధించిన సాంగ్స్ కదా అవన్నీ కూడా. అవన్నీ డెఫినెట్ గా గౌరహరి గారు అద్భుతమైన సంగీతం ఏదైతే ఉందో, ఆయనతో కలిసి పనిచేస్తుంటే ఆయన కూడా మంచి సాహిత్యం తెలిసినటువంటి వ్యక్తి గౌరహరి గారు కూడా. వారితో కలిసి మనకి ఎంత తెలిసింది అనేది కాదు, ఎదుటి వాళ్ళకి తెలిస్తే దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం ఆ ఎమోషన్స్ ఇప్పుడు అంటే ఫ్రీడమ్ కూడా అండి, కొంత ఫ్రీడమ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు టీజర్ లో మనకి చూస్తే మనం అప్పటిదాకా మనం సంస్కృతిలో మనం విన్న మాట ఏంటంటే యతో ధర్మస్ తతో జయ అన్న మాట విన్నాం. దాన్ని నేను సినిమా కోసం ఏం చేశాను, దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ యతో ధర్మస్ తతో యతో హనుమస్ తతో జయ అని రాశాను. అంటే ఇవన్నీ కూడా చేయగలిగాను అని అంటే, ఇప్పుడు టీజర్ లో దానికి అంతా రాయగలిగాను అంటే డెఫినెట్ గా ఆ పార్ట్ మీద నాకున్న కమాండ్ మీద వాళ్ళకున్న గౌరవం. ప్రశాంత్ వర్మ ఇతను చేయగలడు, ఇతను మనం చేయొచ్చు అన్న దాని మీద వారు ఇచ్చినటువంటి ఇది, దానికి నా యథాశక్తి నేను ప్రయత్నం చేశాను. సో అంటే మరి హనుమాన్ స్క్రిప్ట్ వర్క్ లో అంటే మీరు ఏ డైలాగ్స్ అంటే కొన్ని డైలాగ్స్ రాశారు? ఇప్పుడు మైథాలజికల్ పార్ట్ మొత్తం నేనే రాస్తున్నాను. విభీషణుడు హీరో మాట్లాడుకునే హనుమాన్ మాట్లాడుకునే డిస్కషన్స్ కానివ్వండి, అవన్నీ నేనే రాస్తున్నాను. ఓకే. సో ఆ మైథలాజికల్ పార్ట్ వచ్చేటప్పటికి అది మనం బాగా రాస్తామని వారు నమ్మారు కాబట్టి.
సో అంటే ఏది ఇప్పుడు హనుమంతుడు లాస్ట్ లో వచ్చిన తర్వాత జరిగే కాన్వర్జేషన్ అంతా కన్వర్జేషన్ అంతా మరి సో హనుమాన్ కి సీక్వెల్ జై హనుమాన్ ఇప్పుడు తెరకెక్కుతుంది రిషబ్ శెట్టి గారు. సో మరి దాంట్లో ఎంతవరకు ఉండబోతుంది మీ పాటలు దాంట్లో నేను కొంతవరకు పాటలు రాస్తానండి. ఇప్పుడు జనరల్ గా జై హనుమాన్ గ్లిమ్స్ అది రిలీజ్ అయింది కదా, దానికి కూడా నేనే రాశాను. ఆ శ్లోకం నేనే రాశాను. యుగ యుగముల యోగ విధి నేనే రాశాను. తర్వాత పాటల పరంగా జర్నీ చేయాలన్న థాట్ ఉండింది. తర్వాత స్క్రిప్ట్ సైడ్ నేను వేరే చోట పోయి బిజీగా ఉన్నాను, తన పనులు చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు ఓవరాల్ గా అంటే 2 క్రాఫ్ట్స్ మీద మీకు పట్టుంది. 2 క్రాఫ్ట్స్ మీద పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. ఇటు పాటలు కూడా పెద్ద పెద్ద వాళ్ళకి రాశారు, ఇటు స్క్రిప్ట్ కూడా కదా. సో మరి అంటే ఎటు మీ జర్నీ ఏదనుకుంటున్నారంటే 2 అనేది ఎల్లకాలం కుదరదు కదా. మనకు ఒక స్టాండ్ తీసుకోవాలన్న టైం వచ్చినప్పుడు ఒకటే తీసుకోవాలి కదా. సో అంటే మీ జర్నీ ఎటువైపు వస్తారు? నాకంటే నేనేమనుకుంటానంటే మీరు చెప్పిన దాంట్లో నేను చిన్న డిఫర్ అయ్యే విషయం ఏంటంటే, ఇప్పుడు ఆత్రేయ గారు ఉన్నారు, చివరి వరకు పాటలు రాశారు, మాటలు రాశారు. బట్ అంటే అప్పుడున్న స్టాండర్డ్స్ కి ఇప్పుడున్న స్టాండర్డ్స్ చూసుకుంటే కనుక మనకి మారిపోతుంది కదండి. అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఇది వరకు ఏంటంటే మనకి సంవత్సరానికి 10 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఒక హీరో ఒక సినిమా తీయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. నేను అంటున్న టెక్నికాలిటీస్ మారిపోతున్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే దీనికి వీళ్ళు అనేది క్లాసిఫికేషన్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు కదా. అంటే మనకి దీంట్లో ఈ విషయంలో నాకు చిన్న మినహాయింపు ఏంటంటే, నేను రాసే వాటికి ప్రత్యేకంగా నేనే రాయాలన్నటువంటి ఒక చిన్న ఎక్కడో ఒక చిన్న గుర్తింపు లభించింది. గౌరవం, ఈ జోనర్ అయితే గనక. కాబట్టి నాకు బేసికల్ గా నాకు ఉన్నటువంటి చిన్న సౌలభ్యం ఏమిటి అంటే, మొదటి నుంచి నేను నాటకాలు రాసుకునే అలవాటు ఉండటం వల్ల నేను చాలా స్పీడ్ గా రాస్తాను. కాబట్టి నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు నాకు తెలిసిన 100% లేవని చెప్పగలను. ఎందుకంటే నేను ఒక పాట కోసం, ఒక మాట కోసం నా దగ్గర ఎవరు వెయిట్ చేసే అవకాశం రాదు. ఎందుకంటే నేను టైం లైన్, అంటే మేబీ నేను పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్న విషయం కావచ్చు, నాకు మొదటి నుంచి అలవాటు కావచ్చు, టైం లైన్ ఫాలో అవడం అలవాటు. మొదటి నుంచి టైం లైన్ ఫాలో అవడం అలవాటు కాబట్టి బ్యాలెన్స్ అవుతా ఉన్నాయి. బట్ మీరు అడిగిన దానికి నేను చెప్పగలను, డెఫినెట్ గా ఎవరైనా కూడా హైయెస్ట్ పాయింట్ కి రీచ్ అవ్వాలనేదే ఎవరి తాలూకు గోల్ అయినా అయి ఉంటుంది. సో పాట విషయం అనేది నాకు ఎప్పుడైనా, పాట నాకు గౌరవాన్ని తీసుకొచ్చింది. సో ఆ గౌరవాన్ని చివరిదాకా నిలుపుకోవాలి కాబట్టి పాటను ఎప్పుడు కొనసాగిస్తూ డెఫినెట్ గా మాటల ముందుకు వెళ్ళాలని. సో మరంటే ఇండస్ట్రీలో ఒక 5 years 6 years జర్నీ ఉంది కదా. సో ఈ జర్నీలో అంటే గుర్తుండిపోయిన సందర్భాలు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా గుర్తుండిపోయిన సందర్భాలు అంటే మొట్టమొదటిసారిగా బోయపాటి గారు నా భుజం మీద చేసి నువ్వు అఖండ రాయాలన్న సందర్భం. నేను అది ఎందుకు వచ్చిందంటే అఖండ లాంటి పెద్ద ప్రాజెక్ట్ లోకి అంటే కొత్తగా వచ్చిన మీరు న్యూకమర్ ఒక రకంగా చెప్పాలంటే, మరి ఆయన తీసుకోవాల్సిన అసలు సందర్భం దీనికి కూడా కారణం నేను ఇంత ముందు కూడా చెప్పాను. నాకు ఈ ఇండస్ట్రీలో నా మొదటి అడుగుల్లో పునాదిలాగా నిలబడ్డ వ్యక్తి బోలేషావులి గారు, మ్యూజిక్ డైరెక్టర్ బోలేషావులి గారు. దీనికి కూడా ఆయనే కారణం. వారే నన్ను తీసుకెళ్లి బోయపాటి గారికి పరిచయం చేశారు. వారే, నేను అప్పుడు ఏంటో పొలిటికల్ సాంగ్స్ ఏదో రాస్తా ఉన్నాను, ఇలా పొలిటికల్ సాంగ్స్ రాస్తుంటే నాలో ఉన్నటువంటి ఇది గమనించి ఆయన తీసుకెళ్లి పరిచయం చేయటం. నేను ఆ బోలేషావులి గారు చేసినటువంటి ఆ పొలిటికల్ సాంగే నన్ను త్రివిక్రమ్ గారి దాకా నడిపించింది, బోయపాటి గారి దాకా నడిపించింది. దానికి కూడా తిరిగి అదే పాట కారణం. సో ఆయన బోయపాటి గారి దగ్గరికి వెళ్ళి ఆ మొదటి సంభాషణలో ఆయనకి ఇతను ఏదో కొద్దిగా పనికొచ్చే వ్యక్తిలాగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఆ తర్వాత చాలా నేర్పించారు నాకు. చాలా అంటే మోల్డ్ చేయడానికి చాలా, అంటే ఒక ఓన్ బ్రదర్ లాగా మోల్డ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. అది మరపురాని క్షణాలు అవి డెఫినెట్ గా. ఆ తర్వాత అలవైకుంఠపురం సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు సాయంత్రం పూట ఒక సాహిత్య చర్చ లాంటి 6 రైటర్లను కూర్చోబెట్టి త్రివిక్రమ్ గారు ఒక అద్భుతమైనటువంటి, అంటే ఇంకా నాకు తెలిసిన భూతోన్న భవిష్యత్తు అన్న పదం దానికి వాడొచ్చు. ఒక ఇంటర్వ్యూ లాగా ఒక సాహితీ చర్చ లాగా చేశారు. అందుట్లో నేను ఎక్కడో చివర భయంగా మూలన ఎక్కడో కూర్చుంటే నా చేయి పట్టుకొని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లేదు వచ్చి నా పక్కన కూర్చున్నాను అని కూర్చోబెట్టుకున్న ఆ చేయి పట్టుకున్న క్షణాలు నాకు ఇప్పటికీ ఎక్కడికో ఒక చిన్న గొంతులో ఒక చిన్న జీర వస్తుంది చెప్తున్నాయి ప్రతిసారి. అది నేను మరపురాని క్షణాలు నేను ఇప్పుడు భావిస్తాను. ఆ తర్వాత నేను చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలలో కూర్చొని ఉండొచ్చు, చాలా మందితో కూర్చొని ఉండొచ్చు. ఆ ఆప్యాయత నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఒక శిఖరం లాంటి వ్యక్తి పక్కన కూర్చోబెట్టుకోవడం చాలా గొప్ప విషయం. అంటే ఈ ఇండస్ట్రీలో ఒక చిన్న అవకాశం రావడం, ఎక్కడ ఏ క్రాఫ్ట్ లో అయినా ఏ చిన్న అవకాశం రావడం అనేది కూడా ఒక గొప్ప విషయం బేసిక్ గా. ఎందుకంటే అందరికీ రాదు. కొన్ని 100 మంది తిరుగుతుంటారు, కొన్ని 1000 మంది ట్రై చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. సో మరి ఇంకా అంటే మీరు చేసిన సినిమాలో ఇవన్నీ కనుక చూసుకుంటూ ఉంటుంటే అంటే ఏమనిపిస్తుంది అంటే, ఎక్కడో స్టార్ట్ అయిన మీరు, అంటే ఒక కాలేజీ ఏదో పెట్టాలని వచ్చిన మీరు ఈ రోజు ఇక్కడ కూర్చుని పాటలు రాయడం, మాటలు రాయడం చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే డెఫినెట్ గా మా కృషికి చాలా వరకు అదృష్టం తోడుందని నమ్ముతున్నాను.
కృషి ఖచ్చితంగా ఉంది. కృషితో పాటుగా చాలా గొప్ప అదృష్టం నా వైపు ఉందేమో అన్నది నా భావన నాకు ఎప్పుడు కలుగుతా ఉంటుందండి. ఎందుకంటే అందరూ ఇక్కడ ప్రతిభావంతులే. ఇక్కడ ప్రతిభ లేని వాళ్ళు వస్తారని నేను నమ్మను. నన్ను అడిగితే ఇండస్ట్రీలో ప్రయత్నం చేసే ప్రతి వాళ్ళలోనూ ప్రతిభ ఉంటుంది. ఉంటది. బట్ కాకపోతే ప్రతిభకి ఎంతో కొంత అదృష్టం తోడైతే తప్ప అది అవకాశంగా రాదు. అవకాశం అయినా సరే అది అవకాశం తర్వాత అది విజయంగా మారదు. విజయం తర్వాత అది గుర్తింపుగా రాదు. ఇంత జరగాలంటే దాని వెనకాల ఉండేటటువంటి అదృష్టం పాత్ర చాలా పెద్దదని. ఆ అదృష్టం తోడు మన చుట్టూ ఉన్నటువంటి జనాల తాలూకు సంస్కారం కూడా ఏదైతే ఉందో దానివల్ల ఇక్కడ దాకా నిలబడ్డానన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. అయితే యాక్చువల్‌గా మనకేంటంటే సినిమా ఇండస్ట్రీలో 2 ఉంటాయి. అంటే పైకి కనపడే అంటే సినిమా ఇండస్ట్రీ అనంగానే ఏంటంటే రాగానే కోట్లు సంపాదించేస్తారు, లక్షలు సంపాదించేస్తారని ఒకటుంటది. అంటే కానీ బట్ రియాలిటీ వేరే ఉంటదనమాట. అంటే పెద్ద పెద్ద పాటలు పాడినోళ్ళు కూడా 5,000, 10,000 పాడేవాళ్ళు కూడా ఉంటారు. సో మరంటే లిరిసిస్టులకి ఎలా ఉంటది సాలరీ? అంటే మీ వరకు వచ్చేసరికి ఎలా ఉంటది లిరిసిస్టులు? ప్రతిసారి ప్రతి క్రాఫ్ట్‌లో కూడా సార్ అంటే 5,000, 10,000కి పాడేవారు ఉన్నారు. లక్షలు తీసుకొని పాడేవాళ్ళు ఉన్నట్లే అదే. లిరిసిస్ట్‌లలో కూడా అదేనండి. మనకొచ్చిన గుర్తింపును బట్టి మనకిచ్చేటటువంటి రెమ్యునరేషన్ ఉంటుంది. సింపుల్ ఇది డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా! ఎక్కడైనా అంతే. సో ఇప్పుడు మనకు చూసుకుంటే 5,000, 10,000కి రాసేవారు ఈ రోజు ఉన్నారు. కొంత లక్షలు తీసుకొని రాసేవాళ్ళు కొంత ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే ఇండస్ట్రీ ఖచ్చితంగా మన కష్టానికి తగ్గ డ్యూ రెస్పెక్ట్ ఏదో ఒక రోజు ఇస్తదండి. అది ఏ రోజు వస్తుందో చెప్పలేం. డెఫినెట్‌గా ఆ విధంగా చూసుకుంటే ఫైనాన్షియల్ గా మరీ అంత స్ట్రగుల్ పొజిషన్ లో లేదు ఇండస్ట్రీ నా నమ్మకం. ఎందుకంటే ఒక సంవత్సరానికి 200, 300 సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. ప్రైవేట్ సాంగ్స్ కి బాగా వాల్యూ పెరిగింది ఇప్పుడు. సో దానివల్ల లిరిసిస్ట్లకు మంచి పని దొరుకుతుంది అనేది నా ఫీలింగ్. సో మరి మీ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది రెమ్యునరేషన్? ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? నేను నా మొదటి పాటలోకి వచ్చేటప్పటికి నేను 500, 1000 రూపాయలకు పాట రాసిన రోజులు కూడా ఉన్నాయి నేను. బట్ ఈ రోజు నేను నాకు ఇండస్ట్రీ కల్పించినటువంటి అవకాశాల వల్ల గౌరవం వల్ల ఏంటంటే నేను 1.5 వరకు తీసుకుంటాను సందర్భాన్ని బట్టి. 1.5 lakh అంతే. సో హైయెస్ట్ 1.5 lakh తీసుకుంటాను. ఓకే. అంటే ఇంతకుముందు అది మీరు చెప్పారు కదా! అంటే 500కి రాసేవాళ్ళు 1000 బట్ కాకపోతే ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ అంటే మనం డిమాండ్ చేస్తే రాదు కదా! అది మనం డెఫినెట్ గా మన వర్క్ అనేది ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయిన దాన్ని బట్టి ఇప్పుడు జనరల్ ఏం లేదండి. ఈ పాట ఎవరు రాసినా ఓకే అనుకున్నప్పుడు మన తాలూకు డిమాండ్ దొరుకుతుంది. ఈ పాట మనమే రాయాలన్నప్పుడు మన తాలూకు డిమాండ్ దొరుకుతుంది. సింపుల్ థింగ్ అండి. ఒక్కొక్కసారి మన డిమాండ్ మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఒకసారి ఏమో సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం. సార్ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రతి వ్యక్తి ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలని నేను భావించే విషయం ఏంటంటే మన జెండా మన చేతుల్లో ఎగరాలని చెప్తాను. ఎప్పుడు మన జెండా ఇంకొకరి చేతుల్లో ఎగరకూడదు. ఎందుకంటే కళాకారుడు అంటేనే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. ఈ రెండుని కలుపుకుంటూ కాపాడుకుంటూ కళను ప్రదర్శించాలి. ఎందుకంటే ఈ రెండు ఎప్పుడైతే మనలో తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా మన కళ కూడా తగ్గిపోద్దని నా తాలూకు. అయితే ఇప్పుడు ఇంతకుముందు అలవైకుంఠపురంలో గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పారు అక్కడ అంటే కాకినాడలో షూట్ జరుగుతుంది అప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు పుష్ప అప్పుడు కానీ ఎప్పుడైనా కలిసారా? బన్నీ గారిని కలిసారా? కలిసాను. బన్నీ గారిని కలిసాను. అప్పుడు ఆయన అంటే హీస్ ఎ మ్యాన్ లైక్ ఎనీథింగ్. ఐ లవ్ హిమ్ బికాస్ ఎందుకంటే ఒక అంత పెద్ద హీరో కూడా నేను అలవైకుంఠపురం పాట రాసిన తర్వాత కలిస్తే ఆ పదాలకు అర్థాలు చెప్పించుకున్నారు. ఆ పదాల తాలూకు అర్థాలు ఏంటి సార్, చాలా బాగున్నాయి ఈ పదాలు వినాలి అని చెప్పేసి చెప్పించుకున్నారు. సో నేను చెప్తాను ఈజ్ డౌన్ టు చెప్తాను. నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే అదర్వైజ్ ఆ అర్థం ఎవరిని అడిగినా చెప్తారు. నన్నే అడగక్కర్లేదు. అది నాకు పిలిచి ఆయన ఇచ్చిన గౌరవం లాగా భావిస్తాను. ఆ విషయంలో నేను ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే బన్నీ గారితో బోయపాటి గారికి కూడా అద్భుతమైన ట్రావెల్ ఉంది. సో అక్కడ కూడా మేము నిరంతరం చర్చల్లో ఉంటారు కాబట్టి అక్కడ కూడా రెగ్యులర్ గా మాడుతూ ఉంటాం, జరుగుతుంటాం. మీకు మన అఖండ సినిమాకి వారే చీఫ్ గెస్ట్ గా వచ్చారు, ఆడియో లాంచ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సో ఆ సందర్భంలో గానీ అలవైకుంఠపురం అయిపోయిన చాలా కాలానికి అఖండ రిలీజ్ అయింది. అప్పుడు కూడా గుర్తుపెట్టి కళ్యాణ్ గారు మీరే రాశారు ఇవన్నీ అని చెప్పేసి. ప్లస్ మన బేబీ సినిమాలో నేను ఒక దేవరాజ సేవ్యమూర్తిని అని రాశాను. దాని సక్సెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నన్ను కలిసి మాట్లాడారు. ఆయన నాకు చెప్పిన సంతోషకరమైన విషయం ఏంటంటే నేను థ్రెడ్ మిల్ చేసేటప్పుడు ఆ దేవరాజ సేవ్యమూర్తినే వింటాను కళ్యాణ్ కంటిన్యూగా. నాకు ఆ పాట నాకు చాలా ఇష్టం, రెగ్యులర్ గా వింటాను చెప్పారు. పుష్ప టైంలో కలిసి కుదరలేదు. అదేంటండి ఎందుకంటే వాళ్ళు ఒక ఫైట్ 50 రోజులు 55 రోజులు షూట్ చేశారంటే రోజుకి ఒక్క షాట్ లో మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే వాళ్ళకు ఓల్డ్ లో ఉంటారండి. మనం ఏదైనా మనకు అక్కడ ఏదో పని ఉంటేనో లేదా మనల్ని పిలిస్తేనే వెళ్తేనే ప్రాపర్ గా ఉంటుంది. చూసారు సినిమా పుష్ప? భలే ఉన్నారు, చూడకుండా ఉంటుంది. ఎలా అనిపించింది ఓవరాల్? ఐ లవ్డ్ ఇట్ అండి. క్యారెక్టరైజేషన్ బేస్డ్ గా వచ్చినటువంటి సినిమాల్లో డెఫినెట్ గా ఒక ఫెనామినల్.
ఆమె అవుతుంది నేను నమ్ముతాను. అంటే మీరు ఎందుకు అడిగానంటే ఈ మాట, మీరు ఓన్లీ నాట్ ఓన్లీ లిరిక్ రైటర్ అయితే No, no, జస్ట్ no. బాగుందని Yeah, వేస్తారు. yeah, yeah. బట్ మీరు ఇంటూ ద Craft. స్క్రిప్ట్ వర్క్ కాబట్టి అవునవును. సో అంటే అది ఒక డెడికేషన్ అనేది ఒక 3 ఏళ్ళు తీసారంటే అది దాని వెనకాల కష్టం ఉంటుందండి. ఉమ్, డెఫినెట్ గా మంచి సినిమాకైనా అంటే బాగా గొప్ప ఫలితం వచ్చిన సినిమాకైనా తక్కువ ఫలితం వచ్చిన సినిమాకైనా కష్టం ఉంటుంది. ఆ కష్టం తాలూకు కరెక్ట్ కష్టం పట్టడం ముఖ్యం, ఇంపార్టెంట్ కదండి. yes, yes. ఇప్పుడు మనం ఇనుమును రాయితో ఎంత కొట్టినా ఇనుము పగలదు. ఇనుముని సుత్తితో కొట్టడం, కత్తితో కొట్టడం ఏదో సరిగ్గా చేయాలి. No. దాన్ని ప్రాపర్ గా చేస్తేనే పని ఎలా ప్రాపర్ గా చేసామన్నది అందులో అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్ కానివ్వండి. సినిమా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే అండి, మనం ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అప్ డౌన్స్ కరెక్ట్ గా ఉండాలి. సినిమా ఒకే లెవెల్లో ఉంటే కూడా మనకి 100 లో స్టార్ట్ అయ్యి 100 లో ముగిస్తే దాని తాలూకు విలువ మనకి ఎప్పటికీ అర్థం కాదు. దేర్ షుడ్ బి సమ్ రైజ్, దేర్ షుడ్ బి సమ్ ఫాల్, దేర్ షుడ్ బి సమ్ రైజ్. సో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇందాక మనం మాట్లాడుతూ అంటే రెమ్యునరేషన్ విషయం అంటే ప్రతిసారి అది తీయక్కర్లేదు కానీ, బట్ కాకపోతే ఏంటంటే మీరు అన్నారు ఒక చోట స్టార్ట్ అయితే అయిపోవాలి పాట దారిలాగా అని చెప్పేసి. సో అంటే మీకు ఆల్మోస్ట్ ఒక రోజులో అయిపోయిందో లేకపోతే ఒక గంటలో అయిపోయింది అనుకున్నాం పాట, దానికి మీరు 1,00,000 తీసుకుంటున్నప్పుడు ఇన్ని రోజులు మరి స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నప్పుడు దానికి అదే చెప్తాను సార్. ఇప్పుడు పాట అనేది దానికి సంబంధించినటువంటి ఒక్కడిగా నేను చేసే పని, స్క్రిప్ట్ నేను ఒక్కడిని చేసే పని కాదు. కాదు నేను అనేది ఏంటంటే మనకి అంత టైం, మీ వాల్యుబుల్ టైం దాంట్లో పెడుతున్నప్పుడు మరి దాని మీద వచ్చే అంటే దాని నుంచి తీసుకునే ఎలా చెప్తే అది కొంత అతిశయోక్తిలాగా ఉంటుంది కానివ్వనండి. స్క్రిప్ట్ రైటింగ్ లో మన కాంట్రిబ్యూషన్ కన్నా మనం నేర్చుకునేది ఎక్కువ ఉంటుందండి. మనం నేర్చుకునే ప్రాసెస్ లో డెఫినెట్ గా మంచి అమౌంట్, మంచి రెమ్యునరేషన్ తీసుకుంటాం, అలా అని కాదు. కానీ నాకు స్క్రిప్ట్ లో ఏమవుతుందని అంటే మనం టువర్డ్స్ అటు జర్నీ కాబట్టి నేను డెఫినెట్ గా అక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే నాకు నా ఆత్మగౌరవానికి సరిపోయేటువంటి అది నేను తగ్గకుండా నా విలువ నేను తగ్గించుకోనంత వరకు నేను అక్కడ రెమ్యునరేషన్ తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ ఏంటంటే మనం చాలా సంవత్సరాలు చేసిన సాధన, మీరు చెప్పేది క్లియర్ కట్. అక్కడైనా ఇక్కడైనా మన విద్యకేం కాదు డబ్బులు ఇచ్చేది, మన సమయానికే డబ్బులు ఇస్తారు. మన సమయానికే డబ్బులు ఇచ్చేది. విద్యకి ఎవరు వాల్యూ కట్టలేరు, కానీ సమయానికి వాల్యూ కడతారు ఎవరు కట్టినా. నాకు స్క్రిప్ట్ వర్క్ వచ్చేటప్పటికి కూడా చాలా మంచి రెమ్యునరేషన్ తీసుకుంటాను. నేను ఎప్పుడు తీసుకున్నా చాలా మంచి రెమ్యునరేషన్ తీసుకుంటాను. ఇస్తారు కూడా అండి, ఇస్తారు కూడా. ఎందుకంటే మనం పనిచేసే స్క్రిప్ట్ అట్లాంటివి పెద్ద స్క్రిప్ట్లలోనే పనిచేస్తాం కాబట్టి డబ్బులు కూడా మంచిగా. అయితే మరి ఇంకా మీకు ఇండస్ట్రీలో ఇంత ఒక 5-6 సంవత్సరాల దాంట్లో ఇప్పుడు వరకు అంటే మనం బాలయ్య బన్నీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఏ హీరోలతో మీకు ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారితో ఆచార్య సమయంలో మంచి ఆచార్యకి పనిచేశాను. ఆచార్యకి పాటలు రాశాను. కాదు నేను అంటాము, ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఆయన పాటల్లో కానీ మాటల్లో కానీ ఆయన కమాండ్ వేరు, బోయపాటి గారు ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన ఇప్పుడు అంటే మీరు పనిచేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద రచయితల దగ్గరే ఎలా మెప్పించగలుగుతున్నారు సార్ వాళ్ళని? అంటే ఇప్పుడు కొట్టాల గారు అంటేనే ఆయనే ఒక రచయిత కదా. రచయితలు మెప్పించడం తేలికండి, రచయితలు మెప్పించడం చాలా తేలిక. ఎందుకంటే మనలో రచన ఉందన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. రచయిత కాని వాళ్ళని మెప్పించడం తేలిక. మన గొల్లపూడి మారుతీరావు గారు అనుకుంటాను ఒక మాట చెప్తాడు, రచయిత పని ఏంటనంటే రాయటం రాని వాడిని రాసి ఒప్పించడం అన్నమాట. సో నాకు వీరితో పని చేసినప్పుడు చాలా సౌలభ్యమే, ఎందుకంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా ఇక్కడ ఏంటి అని. ఇద్దరు సంస్కృత పండితులు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరికి అర్థమైపోద్ది ఏం మాట్లాడుకుంటున్నారు. ఒక సంస్కృత పండితుడు ఒక మామూలు వ్యక్తి మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చినటువంటి డిఫరెన్స్ ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ లో 99% మంది దర్శకులు రచయితల నుంచే వచ్చారండి. ఓకే, మరి అంటే ఆచార్య సమయంలో ఏంటి ఎలా ఉండేది? ఆచార్య సమయంలో నేను మణిశర్మ గారండి, ఈ సందర్భంగా చెప్పుకోవాలి మణిశర్మ గారిని. ఆ అవకాశం నాకు మణిశర్మ గారు ఇచ్చారు. పాట రాశాను. మణిశర్మ గారికి దగ్గరికి వెళ్ళినప్పుడు మణిశర్మ గారు ఒక సందర్భం ఉంది, నువ్వు రాస్తే చాలా బాగుంటది అని చెప్పేసి ఒక సందర్భం నాకు ఇవ్వడం జరిగింది. నేను చాలా బాగా రాయటానికి ప్రయత్నం చేశాను. దాంట్లో 2 పాటలు రాశానండి. లాస్ట్ క్లైమాక్స్ పాట ఎడిట్ లో వెళ్ళిపోయింది. ఫస్ట్ నేను రాసిన పాట అది యాక్చువల్గా జననీ భువనహితకారిణి అని చాలా మంచి పాట. అది రాశాను. అది విన్న చిరంజీవి గారు బాగా రాశాడు, ఎవరు పిల్లాడు అని అంటే కొత్త కుర్రాడండి, కళ్యాణ్ చక్రవర్తి అని రాశాడు, మన మధ్య అలవైకుంఠపురం అఖండ రాశాడు అని అంటే చిరంజీవి గారు పిలవటం జరిగింది. పిలిచి సెట్ లో కోకాపేట సెట్కి వెళ్తే సెట్ లో భోజనం పెట్టి ఆయన చాలా బాగా అభినందించి అప్పటికి నేను ఇంకా గవర్నమెంట్ జాబ్ మానేయాల, సెలవు పెట్టే ఉన్నాను. అప్పుడు వారే చెప్పారు చిరంజీవి గారు, లేదు ఇంకా నేను ఇండస్ట్రీ ఎక్కడికి పంపించదు, నువ్వు ఆ జాబ్ మానేసాయి, డెఫినెట్ గా నీకు మంచి భవిష్యత్తు ఉంది, చాలా బాగా రాస్తున్నావు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది ఒక మంచి మెమరీగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఇంకో పాట రాశాను, 2 పాటలు. కళ్యాణ్ బాబు గారితో బ్రో సినిమా రాశాను, అవకాశం అది తమన్ గారి వల్ల వచ్చింది అవకాశం.
అవకాశం తమన్ గారి వల్ల రావటం. అంటే ఆయన కూడా సాహిత్యం పట్ల అంటే అంటే ఎంత ఆవేశంగా కనబడతారో, ఎంత రాజకీయాలు మాట్లాడతారో అంతే సాహిత్య పరంగా కూడా అంతే అదే అండి, మనకి పడుతుంది జనరల్‌గా కదా. మనుషుల్లో అంటే ఏంటండి, ఎందుకు ఆ సున్నితత్వమే. ఒక మనిషి ఆవేశపరుడు అంటే బేసిక్‌గా అతను సున్నితత్వంగా ఉండుంటాడు. అతనిలో ఉన్న సెన్సిబిలిటీసే యాహ్! అతనిలో ఉన్న సెన్సిబిలిటీసే ఆవేశంలాగా బయటకి రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. ఆ సెన్సిబిలిటీస్ ఏంటంటే ఆయన అంత చదివారు, ఆయన బాగా చదువుతారు, బాగా ఇష్టం సాహిత్యం మీద, మన సంస్కృతి పట్ల గౌరవం, మన సాహిత్యం పట్ల ఇష్టం ఆయనకు ఉన్నాయి. ఆయనతో మీకు ఆయనతో నాకు ఉన్నటువంటి అనుభవం ఆ బ్రో రాసేటువంటి అవకాశం దొరికింది. ఆ బ్రో సందర్భంలో ఒకసారి కలవటం జరిగింది. వారు కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే ఎలా ఉంటదండి ఆయనతో అంటే అప్రోచ్? అంటే ఆయనతో ఒక కవులతో, ఆయన కవి సమయాన్ని బాగా ఇష్టపడతారండి. కవులతో ఎప్పుడు మాట్లాడినా కానీ సేమ్ నాకు అంటే ఒక రకంగా కంపేర్ చేయడం కరెక్ట్ కాదేమో తెలియదు కానీ, నాకు త్రివిక్రమ్ గారితో మాట్లాడుతుంటేను, కళ్యాణ్ గారితో మాట్లాడుతుంటే రెండు ఒకలాగా అనిపిస్తాయి నాకు. ఇద్దరు సాహిత్యాన్ని చాలా ప్రేమిస్తారు. అందులోనూ సాటి మనిషిని చాలా కంఫర్ట్ చేస్తారండి. వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వాళ్ళకు స్వేచ్ఛని ఇస్తారు. ఆ స్వేచ్ఛలో ఒక చిన్న కంఫర్ట్ వస్తుంది. మనం కళ్యాణ్ గారితో మాట్లాడుతుంటే కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నామా మనం అన్న ఒక చిన్న కంఫర్ట్ జోన్. ఎందుకంటే చాలా కాలంగా మనతో పరిచయం ఉన్న వ్యక్తి మాట్లాడతారు. అంత ఫ్రీ స్పేస్ క్రియేట్ చేస్తారు. అదర్వైజ్ ఆ పిల్లాడు ఎలా చెప్తాడు మనతో. అంటే బ్రోలో అంటే ఒక్క సాంగ్ రాసినందుకు అంత కంఫర్ట్ అంటే ఆయనతోటి అంటే అదే బ్రోలో నేను రాసినటువంటి 2 పాటలు చాలా బలమైన పాటలు అండి. సప్తకాల లిప్తలీల యుక్తయోగ ఆగమం రాశాను, చాలా అది మంచి పాట రాశాను. కాలగమన సంకాశం రాశాను, ఈ 2 రాశాను. 2 ఏంటంటే అండి, అది మనకు తెలుసు తమిళ సినిమా నుంచి తెలుగుకి వచ్చింది. కాలం గొప్పతనాన్ని చెప్తూ రాసినటువంటిది అన్నమాట. అది ఆ కాన్సెప్ట్ నుంచి ఎవరు రాయాలి. సో ఆ భాషతో కానివ్వండి, ఆ భావంతో గాని అలాంటి రాయటం ఆయనకు బాగా నచ్చింది. సో అంటే మనం ఆ పాటని ఎలాగైనా రాసి ఉండొచ్చు. ఆ దానికి పెట్టిన ఎఫర్ట్ వల్ల కావచ్చు, ఆ పాటను ఆవిష్కరించిన కోణం ఆయనకు నచ్చి ఉండటం వల్ల కావచ్చు. ప్లస్ అందులోనూ మనల్ని ఇప్పుడు ఆ పాట కోసమే గొప్ప వాళ్ళు వాళ్ళకి చేసిన ఫేవర్ గురించే మాట్లాడరు. ఓవరాల్ గా సాహిత్యం మనం చేసినటువంటి ప్రయత్నం ఏంటి, సాహిత్యం మనం అంటే ఇప్పుడు గొప్పవాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం గురించి మాట్లాడితే వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు. అదర్వైజ్ అందుకని వాళ్ళు ఆ తర్వాత నేను చేసిన పాటలు కానివ్వండి, దానికి ఇది అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే ఎలా అనిపిస్తుంది మనకి? వీఆర్ సంథింగ్ అనిపిస్తుంది. వీఆర్ సంథింగ్ అంటే మనం ఏదో కొంత మనమైతే మనం మంచి పనే చేస్తున్నాం, మంచి రూట్ లో ఉన్నాం అంతే. అంటే ఎప్పుడు కళాకారులు అంటే ఎక్కడో గొప్ప వాళ్ళు చెప్పిన మాటేనండి, కళాకారులు చప్పట్లు లేక చచ్చిపోతారు. కళాకారుడు తిండి లేక చచ్చిపోడు, చప్పట్లు లేక చచ్చిపోతాడు. అటువంటి చప్పట్లు వినకపోతే ఇంకో కొత్త పని చేయాలన్న ఉత్సాహం, ఆ చప్పట్లే ప్రోత్సాహం అండి. సో అవి ఉన్న రోజు ఇంకా ఇంతకన్నా ఒక బెటర్ పని చేయాలని ఒక ఛాలెంజ్ మనకు ఏర్పడుతుంది. దాని నుంచి మనకు అద్భుతమైన అవుట్పుట్ బయటికి తీయగలుగుతాం. నేను ఇప్పుడు నమ్ముతాను. అది ఇంకా కళ్యాణ్ గారిది ఇంకెవరితో ఉన్నాయి, ఇంకా ఏ హీరోని కలిసి? నార్మల్ గా మనం అందరితోటి బాగా మాడతాం. మనం డైలాగులు రాసిన హీరోలు కానీ అందరూ కూడా మనతో బాగానే ఉంటారు. ఇప్పుడు హిడింబా లాంటి సినిమా, అశ్విన్ నాకు చాలా మంచి ఫ్రెండ్, సొంత బ్రదర్ లాగానే చూసుకుంటారు అశ్విన్ గారు. సందీప్ గారు చాలా బాగుంటారు నాతోటి. బెల్లంకొండ గణేష్ గారు వాళ్ళు నాతో చాలా బాగానే ఉంటారు. సో నేను పనిచేసిన హీరోలు అందరూ కూడా చాలా వరకు చాలా బాగా మనతో చాలా మంచిగా ఉంటారు. మరి అయితే ఇంకా మీ కిట్టీలో ఏమున్నాయి రాబోతున్నా అంటే మేము ఏమి వినబోతున్నాం అంటే అఖండ తాండవం అండ్ అపార్ట్ ఫ్రమ్ జై హనుమాన్ నెక్స్ట్ ఇప్పుడు మన గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి సినిమా ఒకటి అవుతుందండి, జూనియర్ అని. దానికి నేనే మాటలు రాశాను, పాటలు నేను రాశాను. ఆ పాటలు రాశాను. అది మంచి సినిమా అవుతుంది, డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది. అఖండ 2 కూడా ఆఫ్ కోర్స్ అఖండ 2. ఇప్పుడు మన నాగబంధం అని చెప్పేసి పెదకాపు హీరో విరాట్ కర్ణ సెకండ్ మూవీ చేస్తాను, దానికి నేనే మాటలు రాస్తాను. అది అభిషేక్ అగర్వాల్ డైరెక్షన్ చేస్తున్నాను. చాలా అద్భుతమైన సినిమా, చాలా మంచి కాన్సెప్ట్. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఒక సినిమా అవుతా ఉంది, లుధీర్ అని చెప్పేసి కొత్త డైరెక్టర్ చేస్తా ఉన్నారు. ఆ సినిమాకి నేనే మాటలు రాస్తా ఉన్నాను. వర్కింగ్ టైటిల్ లేదు, వామన అన్నట్లేదు అనుకుంటున్నాను. సో అటువంటి సినిమాలు అంతా అవుతా ఉన్నాయి. సో వేరు స్క్రిప్ట్ కూడా పనిచేస్తా ఉన్నాం. మొత్తానికి అంటే 2024 సక్సెస్ఫుల్ గా జై హనుమాన్ తో మొదలు పెట్టారు, వరుసనే హిట్లు కొట్టుకుంటూ వెళ్ళారు. సో 2025 కూడా సెన్సేషన్ రెడీ చేసుకున్నారు ఆల్రెడీ. డెఫినెట్ గా జై హనుమాన్ ఉంది, తర్వాత అఖండ తాండవం ఉంది, ఇంక మీరు చెప్తున్న 4-5 స్క్రిప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఓజీ వస్తుంది, ఓజీ చాలా మంచి సినిమా. ఓజీలో నేను మెలోడీ రాశానండి. ఫస్ట్ టైం తమన్ గారు నాకు మెలోడీ రాసే అవకాశం ఇచ్చారు. అని మిమ్మల్ని వేరే విధంగా వాడతారన్నమాట, ఈ కత్తికి ఎక్కడైనా పొద్దున యాక్చువల్ గా అంటే అలాంటి ఇప్పుడు శ్యామన్ ఉన్నారు, అద్భుతంగా తెలంగాణ మాండలికంలో రాస్తారు. తెలంగాణ మాండలికంలో అద్భుతంగా రాస్తారు, అది ఒక్కటే కదా, చాలా అద్భుతంగా రాయగలరు. అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్ గా రామ్ జోగ శాస్త్రి గారు కానీ, ఆనంద్ శ్రీరామ్ గారు కానీ, శ్రీమణి గారు కానివ్వండి, భాస్కర్ భట్ల గారు కానివ్వండి, అందరూ
వాళ్ళ వాళ్ళ కళానికి అన్ని వైపుల పదును ఉంటుంది. ఉమ్. దాని ఆ కోణంలోకి వచ్చినప్పుడు కదా మనం మనం ఏ కోణంలో వాడతాం ఏ అనేది కోణంలో important. వాడతాం అని చెప్పేసి. మరి ఓజీలో అంటే ఎలాంటి సాంగ్ ఏముండ అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక వింటేజ్ లుక్ లో చూడబోతున్నాం. వెంటేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఊరికే ఖుషీ సినిమాలో ఆ పాట ఉంటుంది, ఆడువారి మాటలకి అర్థాలు వేరులే, ఇలాంటి పాట ఎలాంటి జోష్ తీసుకొచ్చింది మనకి అప్పట్లో. అది పాత పాట అయినా ఆయన సినిమాలో పెట్టేటప్పుడు ఇంకో రకమైనటువంటి ఇది వచ్చింది కదా. అలాంటి ఒక అద్భుతమైన మెలోడీ అవుతుంది. చిగురాకు చాటు చిలక లాంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ తీసుకొచ్చే పాట అవుతుంది. అంటే నేను ఈ మధ్య కాలంలో చాలా చక్కటి మెలోడీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఓజీలో ఉన్న పాట అద్భుతమైన ట్యూన్, తమన్ గారు అయిపోయింది, అది షూట్ అయిపోయిందా? షూట్ చూసారు ఏమన్నా? మనం చూడలేదు. సుజిత్ గారిని కలిసినప్పుడు మాట్లాడుతుంటాం కదా, ఆయన సుజిత్ గారే చెప్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అదే పాట వింటూ ఉంటారు, నేను ఎప్పుడు వెళ్ళినా అదే పాట వింటుంటారు. అంటే కుదిరింది, మన చేతిలో ఉండవు అని కొన్నిసార్లు అద్భుతంగా కుదురుతాయి. అయితే మరి ఆయన ఓజీ అంటుంటే ప్రతిసారి అదే మాట్లాడుతున్నారు, మీరు ఓజీ అనకండి, నేను ప్రస్తుతం పని చేసుకుంటాను, ఓజీ వస్తుందని చెప్పి. సో టెంటేటివ్ గా అంటే ఇంకా ఓజీ ఇంకే అంటే అంటే మీరు దాంట్లో పనిచేశారు కాబట్టి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అది కూడా సమ్మర్ కి వస్తుంది అనేది నా భావన అండి. 2020 అంటే మనకి నాకు సుజిత్ గారితో రెండు సార్లు మాట్లాడిన సందర్భాలను బట్టి డెఫినెట్ గా అది వస్తుంది. బట్ ఎప్పుడు వచ్చినా గానీ సెలబ్రిటీ మూవీ అంటే జనరల్ గా అంటే ఇప్పుడు వారికి ఉన్న స్థాయిని బట్టి కదండి. ఆ కథ అద్భుతమైన కథ, డెఫినెట్ గా వారి స్థాయి కథ డెఫినెట్ గా పాట రాసినప్పుడు చెప్తారు కాబట్టి చాలా మంచి కథ. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఐ మీన్ గబ్బర్ సింగ్ ఎలా అయితే ఒక ఇది తీసుకొచ్చిందో దానికన్నా చాలా బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. డెఫినెట్ గా కళ్యాణ్ గారి తాలూకు నిజ జీవితమైనటువంటి వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది సినిమా కూడా. చాలా బాగుంటుంది సినిమా. అంటే ఫిస్ట్ ఫర్ ద ఫ్యాన్స్ అన్నమాట ఒక రకంగా. ఫిస్ట్ ఫర్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్. ఎక్కడ దొరకట్లేదు. కళ్యాణ్ గారు అయితే అంటే యాక్చువల్గా అంటే మీతోనే కదా అంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా కూడా మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ, బట్ కాకపోతే ఏంటంటే మనం ఇంకొకసారి మీరు అన్నట్టు మీరు రాసిన సినిమాల్లోంచి ఇంకొక మంచి అద్భుతమైన సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ కూర్చొని ఖచ్చితంగా మాట్లాడదాం, మరిన్ని విషయాలు మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు అనుకున్నట్టుగానే ఒక పక్కన పాట, ఒక పక్కన మాట, వాటితోటి మీ జీవితం కూడా అంటే రేస్ కోర్స్ లాగా ఉంది యాక్చువల్గా. మీకున్న ఈ బిజీ టైంలో మీరు వచ్చి రావడం కూడా లేదు. డెఫినెట్ గా ఎప్పుడు కూడా చెప్తున్నాను కదండి, సాహిత్యం తాలూకు ఆ స్పర్శ తెలిసినటువంటి వాళ్ళతోటి సమయం ఎప్పుడు కూడా మన క్వాలిటీ టైం అంటాం కదా, స్పెండింగ్ క్వాలిటీ టైం అంటాం కదా. అప్పుడప్పుడు మన మన తాలూకు గమనాన్ని, మన తాలూకు గతాన్ని పునరావలోకనం చేసుకోవటం, పునశ్చరణ చేయటం అనేది ఎప్పుడు ముఖ్యం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడ చేసిన పొరపాట్లు ఒకసారి తెలుసుకొని ముందుకు పోవడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. ఈ కవి సమయం మాకు ఇచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషం. డెఫినెట్లీ అండి కళ్యాణ్ గారు. నెక్స్ట్ మీరు అన్నట్టుగానే 2024 ఆల్రెడీ సూపర్ ఇది కింద ఉంది మీకు. 2025 దద్దరిల్లిపోద్దని ఆల్రెడీ మీరు చేసిన సినిమాల వర్కులు బట్టే పేర్లు చెప్తుంటేనే అర్థం అవుతుంది. సో అలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.